మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసిరు జనరల్ ఎందుకు? అది నాకు అర్థమైతలేదు అది నిజంగానే ఎందుకు టార్గెట్ చేసిరో నాకు అర్థమైతే నన్ను చూస్తేనే నేను ఎంత అన్నా అన్నా అని మర్యాద ఇస్తా, రెస్పెక్ట్ ఇస్తా, దండం పెడతా, మంచిగా ఉంటా, ఫ్రెండ్. వాళ్ళకి ఎందుకో ఏమో మళ్ళీ వదిలేసేది అంతా. ఆయనకి ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అర్థమవుతలేదు. మాజీ మంత్రి పనిచేసిరు, జనరల్ మీకు ప్రోటోకాల్ ఉంటుంది, మీ పైన అటాక్ చేయాల్సినటువంటి అవసరం అదే. గెలుస్తూ రాడా? గెలిచేటట్టు రా మీరాడా? ఏమో ఇక ప్రజలే వాళ్ళని చూస్తున్నారు కదా. 2 ఏళ్ల సార్ నీళ్ళు లేవు, ఉచిత బస్సు వేసిరు, బస్సులు లేవు, ఏది లేదు. ప్రజలంతా వ్యతిరేకంగా ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఈయనకు వచ్చినట్టు. ఇంకోటి మల్లారెడ్డి ఒకరి బీసీ రిజర్వేషన్ వ్యతిరేక టికెట్ ఇచ్చారు మీరు అనేటువంటిది. మాకు బీసీ వ్యతిరేకం, మేము వ్యతిరేకి కాదు. ఒక చిన్న మున్సిపాలిటీ, మాకు వాడు కూడా తెలియదు. వాళ్ళు మొదలు కాంగ్రెస్లోనే ఉండే. అక్కడ లోకల్లా బీసీల ఊర్లంతా బీసీలే. వాళ్ళే తెచ్చి నాకు ఇవ్వమంటే నాకు ఇవ్వడు, వేరే క్యాండిడేట్ కూడా మాకు లేకుండే. ఓ సర్పంచ్ తెచ్చి ఇస్తారి అని ఉంటాడు, ఆయన తెచ్చి ఇప్పించిండు. నాకు ఆ తర్వాత తెలిసింది వీడు కేసేసాడని, లేకపోతే ఇవ్వకపోతుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఇప్పుడు కావాలంటే బీసీలంతా ఓడగొట్టు, తప్పే ఉంది వానికి. ఒక చిన్న మున్సిపాలిటీ, లోకల్ బాడీస్ సస్పెండ్ ఏమైనా చేస్తారా పార్టీ నుంచి? కేటీఆర్ అడిగిరా మిమ్మల్ని? మేము నాకు ఎవ్వరు అడగలేదు, నేను కూడా వాళ్ళకి చెప్పలేదు. నాకు కూడా మొన్ననే తెలిసింది. మీరు అంత పేపర్లు వస్తుంటే అది వస్తుంటే వాడు చూస్తే అంత రేవంత్ రెడ్డి ఎంబడి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు రకరకాల ఎంబడి ఉన్నాయి. కవిత అంటుంది బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అంటుంది. చూడు 42% రిజర్వేషన్ తెస్తాన్నారు బీసీలకు. కాంగ్రెస్ తెచ్చిందా? అది అయ్యే పనా? కాని పని వాళ్ళకు కూడా తెలుసు. ఉత్తగానే బీసీలను మోసం చేస్తానికి ఇవన్నీ చెప్తున్నారు. వాడు ఎవడో ఊర్లో ఒక్కడు ఏదో వానికి, ఇప్పుడు మందకృష్ణ వాళ్ళ కులాన్ని కొట్టుకుంటాడు, ఆర్ కృష్ణ వాళ్ళ బీసీ సేఫ్టీ కోసం వాళ్ళు కొట్లాడతారు. వాడేదో కేసు వేసిండు, తప్పేముందని పెద్ద ఇదేం లేదు, వ్యతిరేకం కాదు. వాళ్ళు వేసుకున్నది ఆ అయ్యే పని కాదు. బీసీల కోసం పార్లమెంట్లోనే జరగాలి, ఆయననే కావాలి, ప్రైమ్ మినిస్టరే ఇవ్వాలి దాన్ని. రేవంత్ రెడ్డి రేపు అనే అవకాశం ఉంది కదా, బీఆర్ఎస్ చూడు ఇట్లా చేస్తుందని అంటాడు కదా. అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా బీసీది. అసలు వ్యతిరేకులు కాంగ్రెస్ ఇది బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే మాధవ్ రెడ్డి ఉన్నారో ఆయన టికెట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ లోకల్గా కౌన్సిల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో తెలియకుండా టికెట్ ఇచ్చాము, అవసరమైతే బీసీలు అంతా కలిసి ఓడగొట్టండి అనేటువంటిది మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.